నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని మాన్సపల్లి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థి పోలా సురేష్ గ్రామస్తులు తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. గ్రామంలో సమస్యలను వాడవాడకి తిరిగి తెలుసుకుని స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రత్యేక నిధులు తెచ్చి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగిందని, ఈసారైనా తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. గ్రామంలోని వాడవాడకు సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి ఇంటికి నీటి సరఫరా మరియు మరుగుదొడ్డి నిర్మాణం చేపడతానని అన్నారు. గ్రామస్తులు బ్యాట్ గుర్తుకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఏర్పాటు చేయించడము, పెన్షన్లు వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు ఇప్పించడము, గ్రామంలో ఏ సమస్య ఉన్నా నెరవేర్చడం, ప్రతి ఇంటికి సైనికుడిగా నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామానికి 5 సంవత్సరాలు సేవకుడిగా పనిచేసి ప్రతి ఇంటి వాడిగా పనిచేస్తా అని ఈ గ్రామ ప్రజల తరఫున హామీ ఇస్తున్నాను. నేను అందరికీ ఏమైనా పట్టా గురించి ఏదన్నా మార్పులు చేర్పులు ఉన్నాయి కూడా చేయించడం జరిగింది ఇప్పటివరకు మళ్ళీ ఇక ముందు కూడా అలాంటివి ఏమైనా ఉంటే నా దృష్టికి వస్తే తీసుకొచ్చి పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. గ్రామస్తులకు అందరికీ గ్రంథాలయం ఏర్పాటు చేయించడం 100% చేయిస్తా. గెలిచిన వారం 10 రోజుల్లోనే గ్రంథాలయం ఏర్పాటు కృషి చేస్తాను. డ్రైనేజీలు ఎక్కడెక్కడైతే లేవో అక్కడ వేస్తారు. టవర్ సమస్య కూడా బాగుంది బన్సపల్లిలో, దీన్ని కూడా రోడ్డు మరమ్మతులు ఉన్నాయి. ఇది టవర్ సమస్య అయితే బాగుంది. యువకులకు అందరికీ, చదువుకునే పిల్లలకు కూడా దాంట్లో ఆన్లైన్లో రాకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. ఇక్కడ బంగ్లా ఎక్కితేనే కానీ టవర్ రాకపోవడం, మన రేషన్ షాప్ దగ్గర కూడా క్యూలో బాగా ఎక్కువసేపు నిలబడడం ఉంటున్నది. అందువల్ల టవర్ వస్తే మన గ్రామానికి ఎంతో మంచిగా ఉంటుంది. దానికి నేను కృషి చేస్తాను. టవర్ తీసుకొచ్చే బాధ్యత నా భుజాలపై వేసుకొని చేయిస్తాను. వృద్ధులకు పెన్షన్, ముసలులకు బ్యాట్ గుర్తు అఖండ మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క మనవి. గుర్తుకే బ్యాట్ గుర్తుకే